పెట్టి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఈ 5 days మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మాక్సిమం ఇంటర్నల్ టాపిక్ మీద ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తా. సోషల్ మీడియాలో అడవిడి చేయాలి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే అన్నపూర్ణ స్టూడియోలో అయితే ఉన్నారు. మన నాగార్జున గారిది అన్నపూర్ణ స్టూడియోలో అయితే ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో గురించి మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. అక్కడ ప్రతి మూవీ యొక్క సౌండ్ రికార్డింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేవి అక్కడ చేస్తారు. అలాగే ఎడిటింగ్ కూడా చాలా వరకు అక్కడ స్టూడియోలో ఒకటి సపరేట్ గా తీసుకుని అక్కడ ఎడిటింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే హార్డ్ డిస్క్లు ఏదైతే ఎడిట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎవరు కూడా వాటి జోలికి వెళ్లకుండా ఎవరు కూడా లీక్ చేయకుండా అక్కడ సిస్టమేటిక్ గా ఉంటుందని చెప్పి మన టాలీవుడ్ ఉన్న ప్రతి ఒక్క మూవీ కూడా పర్సనల్ స్పేస్ లో కాకుండా అంటే వాళ్ళ మూవీ అనేది వాళ్ళ ఇంటికి కానీ లేకుండా వాళ్ళ ఆఫీస్ కి పంపించకుండా ఇలాంటి అన్నపూర్ణ స్టూడియోస్ ఇలా వీటి దాంట్లో ఎడిట్ చేస్తున్నారు. అంటే ఎటువంటి లీక్స్ అనేవి ఉండకూడదు అని చెప్పి. సో ఇప్పుడు దగ్గరుండి ప్రశాంత్ నీల్ గారే ఆ ఎడిటింగ్ పనులు అయితే ఉన్నాడు. అంటే ఎడిటింగ్ మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేయాలి. యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మనకి మే 20th అయితే చూపించాలి అంతే. అండ్ ఇంకొంచెం ఏదైనా చేంజెస్ ఉంటే ఇంకా బెటర్ గా ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటే మాత్రం దానికోసం అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోలో మన ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు ప్రస్తుతము. సో ఆ చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే చేసేసి గ్లిమ్స్ అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ అయితే చేసేస్తాడు. అంటే షెడ్యూల్ పెట్టేసి మనకి ఎప్పుడైతే మిడ్ నైట్ వాళ్ళు అనౌన్స్ అంటున్నారో మిడ్ నైట్ వస్తుంది అని చెప్పి అప్పుడైతే రిలీజ్ అయితే చేసేస్తారు. ఇది ప్రస్తుతం నడుస్తున్న టాపిక్. అన్నపూర్ణ స్టూడియోలో ప్రశాంత్ నీల్ గారు ఉండడానికి కారణం. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తుంటాను. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేస్తారు.